హలో హాయ్ అండి. ఇవాళ ఫస్ట్ బుకింగ్ వచ్చింది మనకి. యాక్చువల్లీ పర్సనల్ కాంటాక్ట్ వల్ల వచ్చింది నంబర్. ఇది ఆర్డరు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ వెళ్ళాలంట. మన పాటిగడ్డలు ఉన్న ప్రస్తుతానికి పికప్ లొకేషన్కి వచ్చినాను. 50 కిలోమీటర్స్ ఏదో అంటున్నాడు. షామీర్పేట్ రూట్ అంట. ఇక రేట్ అయితే మాట్లాడినాను, చెప్తాను రేటు. ట్రిప్ అయిపోగానే చెప్తాను రేటు కూడా ఎంత తీసుకున్నాను. ఇది మాత్రం ప్రైవేట్ బుకింగ్ అన్నట్టు. మనం వచ్చేసినాము పికప్ పాయింట్ దగ్గరికి. ముందట ఏదో ఫంక్షన్ హాల్ ఉందంట. ఇక్కడ కూడా ఉంది ఫంక్షన్ హాల్, కాకపోతే మనం ముందట వెళ్ళాలి ఫంక్షన్ హాల్. అందులో నుంచి ఏదో ఇంటి సామాన్ ఉందంట. అల్మారీ, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్ అటువంటి. చాలా వచ్చేసినాము. లోడింగ్ అయితే చేసుకున్నాం. ఇది మన అన్లోడింగ్ పాయింట్. సీదా ఊర్లోకి వచ్చేసినాము. పోత చూపెడతా ఊరు ఎట్లుందో. వచ్చేటప్పుడు అయితే తీయలేదు అన్నట్టు. 2-3 కూర్చొని ఉన్నారు. లేడీస్ కూడా ఉన్నది. అలా ముందు వీడియో తీయటానికి మాట్లాడడానికి నాకు కొంచెం సిగ్గు అనిపించి తీయలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక్కనే ఉంటా కదా, అప్పుడు చూపెడతా. ఈ ట్రిప్ అయితే అన్లోడ్ అయిపోయింది. వీడికి ఊర్లో అలా కట్నం సామాన్లు ఏమో ఉంటే తీసుకొచ్చిన అన్నట్టు. రిటర్న్లో చూపెడతా ఊరు ఎట్లుందో. ఇప్పుడే వెళ్తున్నాము ఊర్ల నుంచి బయటికి. ఊరు మంచిగా ఉన్నది. మన ప్యారడైస్ నుంచి 50 కిలోమీటర్స్ అంతే, కరెక్ట్ 50 కిలోమీటర్స్. ఊరు మాత్రం ఖతర్నాక్ ఉన్నది. ఇక్కడ మన కేసీఆర్ సార్ భూములు ఉన్నాయంట, చూపెడుతున్నాడు. ఇప్పటిదాకా డ్రాప్ చేయడానికి వస్తే వాళ్ళు చెప్తున్నారు అన్నట్టు. సిటీలో సందులు బొందులు చూసి ఒకటేసారి ఇక్కడికి వస్తే ఎంత మంచి అనిపిస్తుంది. నుంచి ఇంకో 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోతే మన కేసీఆర్ సార్ గెస్ట్ హౌస్ వస్తుందంట చెప్తున్నారు ఇప్పటిదాకా. ఇది ముందర కనిపిస్తుందా? ఇది
పోషమ్మ డ్యామ్ ఇది ముందట ఉన్నది. ఇది ఆడ నుంచి ఎంట్రీ దారి అది వెనకాల. ఇవాళ రేపు మస్తు మంది వస్తారు ఇక్కడికి తిరగటానికి. కిలోమీటర్లు ఉంటుందంట చుట్టూ ఆయన చెప్తున్నాడు పెద్ద మనిషి. ఇది రోడ్డు. షామీర్పేట నుంచి వచ్చి రైట్ తీసుకున్నా అన్నట్టు. ఇది దేవరంజాల్ రోడ్డు. దేవరంజాల్ అంటే ఇక ఇండస్ట్రియల్ ఏరియా. ఇంకొంచెం ముందు పోయి వెయిట్ చేస్తాను. టైం ప్రస్తుతానికి వచ్చి 11:05 అవుతుంది. ముందట పోయి దేవరంజాల్ రోడ్లో వెయిట్ చేస్తాను. వస్తే ఏమైనా బుకింగ్స్ వస్తే సిటీ దిక్కి వేసుకొని పోతాను అన్నట్టు. యాక్చువల్లీ ఆడ నుంచే రైట్ తీసుకొని మెడ్చల్ కొట్టేది ఉండే. నేను మర్చిపోయి ముందటికి వచ్చేసిన. ఇక ఈడికి వచ్చి రైట్ తీసుకున్నా. ఇది ఈ రోడ్ దేవరంజాల్ పోతుంది అంతే, 3-4 కిలోమీటర్లే. కొంచెం ముందడ పోయి ఆడ వెయిట్ చేద్దాం. ఏమైనా బుకింగ్లు వస్తే తీసుకొని పోదాం. చేపలు పడుతున్నారు కదా కాకలు. ఇదంతా ఏంటంటే కొంచెం ఇప్పుడు ఇది ఊరు టైప్ అన్నట్టు. ఇక్కడ ఇదంతా ప్రస్తుతానికి
ఇల్లులు ఊర్లు ఉన్నాయి. కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా స్టార్ట్ కాగానే అక్కడ పక్కన ఆపుకుందాం బండి. దేవరంజల్ కాడ నుంచి అయితే ఏం బుకింగ్ వస్తలేవు, సపోర్ట్ ఏం చేస్తలేదు. ఫ్లైఓవర్, ఇది ఫ్లైఓవర్ అవతల ఉండే. ఇప్పుడు కిందికి దిగి ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ గుడ్లపోచంపల్లి ఏరియా వస్తుంది. జనరల్గా ఇక్కడ నుంచి కూడా ఉంటాయి బుకింగ్లు. అయితే ఆ దేవరంజల్ నుంచి వచ్చేసిన అన్నట్టు ఇక్కడికి. ఇది గుడ్లపోచంపల్లి పోయే దారి. ఇది ఇక్కడ ముందట పోయి వెయిట్ చేద్దామండి. నేను బుకింగ్ అయితే ఒకటి వస్తున్నది బోయిగూడకి, తీసుకున్నాం. బుకింగ్ ఒకటి బోయిగూడకు వచ్చి ఉండే కానీ అది రాగానే ఇమీడియట్ వెళ్ళిపోయింది. వెయిట్ చేద్దాం ఇంకేమైనా బుకింగ్లు వస్తాయేమో ఇన్ని నుంచి అని. టైం వచ్చేసి 5:06 అవుతుంది. ఇక మార్కెట్ క్లోజింగ్ టైం అన్నట్టు. చెప్పి చూద్దాం ఏమైనా వస్తుందేమో, ఇంకొస్తే వెయిట్ చేసి వస్తే తీసుకెళ్దాం. ఇప్పుడు ఒక బుకింగ్ వచ్చింది, కస్టమర్ కాల్ చేస్తున్నట్టు మాట్లాడి చేసి. డ్రాప్ వచ్చేసి సురారము, పికప్ లొకేషన్ వచ్చి 1.7 కిలోమీటర్ పికప్ ఉన్నది. కొబ్బరి బొండం లోడ్ ఉన్నాయంట, 300 కొబ్బరికాయలు ఉన్నాయంట కొబ్బరి బొండంలో. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. కొబ్బరి బొండంలో అయితే ఇక్కడ కనిపిస్తలేం లేదు. ఈ రైట్ అనుకుంటా, ఈడ కనిపిస్తలేవు కొబ్బరి బొండంలో నాకు. ఇదే అనుకుంటా, సూపర్ పార్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్ ఏదేదో సంథింగ్ ఉన్నది. కొబ్బరి బొండం వల్ల ఎవరు కనిపిస్తుంది? ఫోన్ చేస్తుంది వాడు ముందట కార్ పక్కన చేతి పెడుతుందా. డ్రాప్ పాయింట్ వచ్చేసి 11 కిలోమీటర్లు. ఇంకా లోడ్ అయితే కాలే, బండి లోడింగ్కి పెట్టినా, తీసుకొని పోదాం. ఇది మన బొండం లోడింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి, ఆ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పుడే బయటికి వెళ్ళినా, మెయిన్ రోడ్కి వచ్చినాను. సురారంలోనే ఉన్నా ఇంకా ప్రస్తుతానికి. కొంపల్లి టు సురారం తీసుకున్నా కదా బుకింగ్, అదే బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు మెల్లమెల్లగా పోతున్నాను. ఇక ఇప్పుడు సురారం నుంచి మెల్లమెల్లగా బాల్నగర్ నుంచి ఫతేనగర్, బేగంపేట్ ఈ రోడ్ తీసుకొని మెల్లమెల్లగా పోతుంటాను. ఏమైనా బుకింగ్ లింక్ ఏమైనా వస్తే చూపించాను, లేకుంటే ఇక మెల్లమెల్లగా ఇంటికి వెళ్ళిపోతాను. ఈ వీడియోలో అయితే ఇంతే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. బాయ్.